మీరు షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ గూర్చి విని ఉన్నారా? షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే సంఘం బైబిల్లోని దేవుని వాగ్దానానికి అనుగుణంగా స్థాపించబడినది. చైర్మన్ మ్యాన్ హీలీ వాగ్దానం చేయబడిన యాజకుడిగా క్రొత్త నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు, వాటిని గూర్చి దేవుని ఆజ్ఞ ప్రకారం సాక్ష్యమిచ్చుచున్నారు. మరియు మేము అందరితోనూ ఆకాశంలో ప్రకాశించు వెలుగు వలెను, భూమి మీద జీవరాశులకు నీటిని అందించే వర్షం వలెను యేసుక్రీస్తు ప్రేమను పంచుకొనుచున్నాము. ఎందుకనగా పరలోకం నుండి జీవాన్ని ఇచ్చే బోధగా ఇది ఉన్నది. మరియు మేము క్రొత్త నిబంధనను మా మనసుల యందు, హృదయముల యందు వ్రాసుకొని ఉన్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ యందు నిష్ణాతులమై ఉన్నాము. మేము దేవుని వాక్యాన్ని ఈ లోకానికి సాక్ష్యమిచ్చుచున్నాము. ఫలితంగా నవంబర్ 10, 2019 సంవత్సరం 12 గోత్రాలకు సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి ఉన్నాము. ఈ 1,00,000 మందికి స్నాతకోత్సవం అనున్నది మత చరిత్రలోనే అపూర్వమైనదిగా నవంబర్ 10, 2019 దక్షిణ కొరియాలో నిర్వహించబడినది. అయితే ఈ పెద్ద సంఖ్యకు స్థలము చాలక గ్వాషాంగ్, గ్వాన్జూ అనే వేర్వేరు వేదికలలో నిర్వహించవలసి వచ్చినది. ఈ సంఘటన అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా మొదలుకొని 112 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడినది. 1,03,764 విద్యార్థుల క్రమ విభాగ సంఘటన వాస్తవానికి కొద్ది వ్యవధిలో మానవునికి అసాధ్యము. ఇది ఒక అద్భుతం, దేవుని శక్తికి నిదర్శనం. దేవుని కృప వలన ఈ దినం మనం పట్టభద్రులమైనాము. మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండగలను కదా. మరియు సంపూర్ణంగా మొత్తం బైబిల్ని గ్రహిద్దాము. గత 10 సంవత్సరాలలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులుగా నమోదు చేయబడిన వారి సంఖ్య 300% పెరిగినదని మా వ్యవస్థాపకులు తెలిపిరి. బైబిల్ బోధియందు సమర్థత కొరకు వీరు షిన్షాంజీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఈ స్థలాన్ని చూడండి. 1,00,000 మంది వేదాంతి విద్యను అభ్యసించిన విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుచున్నది. సజీవ దేవుడు షిన్షాంజీలో తన కార్యాన్ని చేయుచున్నాడని రుజువు చేయబడినది. ప్రపంచమంతా సత్యవాక్యం కొరకు షిన్షాంజీలో చేరి ఉన్నారు. మతపరమైన వృత్తాల యందు ఒక ప్రధాన తిరుగుబాటు సంభవించవలసి ఉన్నదని ఊహించబడినది. 2020వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనా దేశం నుండి దక్షిణ కొరియా డేగు ప్రాంతానికి భారీ మొత్తంలో సందర్శకులు వచ్చినందుకు గాను ఆ ప్రాంతంలో షిన్షాంజీ సంఘ సభ్యులకు వేగవంతమైన వైరస్ వ్యాపించింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొనుటలో విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఒక మత సమూహాన్ని నిందించింది. ఇతరుల వల్ల వ్యాధి సోకిన ప్రజలకు, దేశ పౌరులకు సమాన భద్రత మరియు చికిత్స అందవలసి ఉన్నది. కానీ షిన్షాంజీని బలిపశువుని చేసి అధికారులకు సహకరించడంలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినట్లు ఆరోపణ చేసిరి. ఇది చివరికి చైర్మన్ మరియు ఇతరుల అధికారుల నిర్బంధించుటకు దారితీసినది. ఇదిలా ఉన్నప్పటికీ మేము నిలదొక్కుని స్వచ్ఛందంగా మా రక్త ప్లాజ్మాను దానం చేయుటకు నిర్ణయించుకున్నాము. కొరియాలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నుండి దాదాపు 4,000 మంది కోవిడ్ వ్యాధి నుండి కోలుకొని వారి రక్త ప్లాజ్మాను ఎంతో ఆశాజనకమైన ప్రయోగాత్మకమైన కాన్వాలెసెంట్ ప్లాజ్మా థెరపీ అనే చికిత్స పరిశోధనకు అభివృద్ధికి దానం చేస్తున్నారు. ఈ కాన్వాలెసెంట్ ప్లాజ్మా కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న వారి రక్తంలో నుండి లభిస్తుంది. ఇది మరణ సంఖ్యను తగ్గించేందుకు, ఇతర మందులకు, చికిత్సకు స్పందించిన వారికి ఉపయోగపడుతుంది. అయితే మరింత పరిశోధనకు, చికిత్సాభివృద్ధికి శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో రక్త ప్లాజ్మా అవసరత ఉన్నది. అయితే దాతలను వెతకడం సమస్యగా మారినది. షిన్షాంజీ నుండి ఇప్పుడైతే 4,000 మంది కోలుకున్నారు, రక్త ప్లాజ్మాను దానం చేశారు. మరియు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు షిన్షాంజీకి తరలి వచ్చుచున్నారు. కొరియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా షిన్షాంజీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారు.
ఆగస్టు మాసంలో ఆఫ్రికా దేశంలో జరిగిన ఆన్లైన్ సెమినార్లో మొత్తం 750 మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో 502 పాస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని ఈ వాక్య సంగోష్ఠికి ఆహ్వానిస్తున్నాము.